దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, మహాగణుడ, అయ్యా ధూళి వంటి నీ పాత్రను నేను నిలబడుచుండగా తండ్రి, అయ్యా నీ మాటలు కూడా నేను స్మరించడానికి అర్హత లేని పాత్రను ఆయనను ప్రేమించి ప్రవ్వ మీరు బహుబలంగా నన్ను వాడుకోమని నా పెదవుల మీద నీ దయారాసాన్ని ప్రోత్సహించి అయ్యా నా నోరుతో కాకుండా ప్రభా మీ ఆత్మస్వరముతో మాకే ఆహారం కావాలో అదే మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రం అండి. ఇప్పుడు మనం అందరం కూడా శ్రమల కాల దినాల్లో ఉన్నాము కదా, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. మీలో ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఉపవాసం ఉండి మనం సన్నిధికి వస్తున్నాము. దేవుడి దగ్గర అనేక ఇరుకులు ఇబ్బందులతో కన్నీరు కారుస్తూ మన బాధలు దేవుడు చెప్పుకుంటున్నాము. అయితే మనం దేవుడు ఆలకించాలన్నా, దేవుడు మనకు అవసరతలు తీర్చాలన్నా ప్రార్థన ప్రతి అవసరతను తీరుస్తుందని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. అయితే దేవుడితో మనం ఎలా ఉండాలి, ఈ చివరి గడియల్లో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రాకడ సమయాల్లో మనం ఎలా బలపడాలి, ప్రభువుని ఎలా బ్రతిమలాడుకోవాలి తెలుసుకుందాం. ఉదయం యవన సేవకులు జోషువా చెప్పాడు కదా, నోవాహు గురించి చెప్పాడు కదా, అదే వాక్యాన్ని ఎత్తిపట్టుకుని నేను కొంచెం వాక్యంలోకి వెళ్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనంలో ఏమన్నాడంటే, నోవాహు దినములు మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండను అని చెప్తున్నాడు. ఇక్కడ నోవాహు దినములలో ఎలా ఉండనో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉండను. నోవాహు దినముల్లో మనుష్య కుమారుడు రాలేదు. అప్పటికి వాక్యము శరీరధారి అయిన యేసయ్య ఇంకా భూమి మీదకి రాలేదు. నోవాహు కాలములో తండ్రి అయిన యెహోవా దేవుడి యొక్క కాలాలు అవి నోవాహు కాలాలంటే. నోవాహు కాలాల్లో ఎలా ఉన్నది మరి అన్నట్టయితే 6వ అధ్యాయంలో జోషువా ఉదయం చెప్పాడు కదా, నోవాహు దేవుడితో ఎలా నడిచాడు, నీతిమంతుడై తర్వాత నిందారహితుడై తర్వాత దేవునితో నడిచాడు అని చెప్పాడు. ఎందుకు దేవుడు నోవాహుతో మాట్లాడాడు, ఎందుకు తన చేతులతో తనకిష్టం వచ్చినట్టుగా సర్వ సృష్టిని చేసిన దేవుడు ఎందుకు నాశనం చేయాలని అనుకున్నాడు అన్నట్టయితే ఆదికాండము 6వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్టయితే నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేవారంట. ఇక్కడ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ఆదాము కాలం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే దేవుడు ఫస్ట్ సృష్టిని ఆరంభించినప్పుడు ఎవరిని చేయాలనుకున్నాడు, తనకు పోలిన ఒక నరుని చేయాలని అనుకున్నాడు. ఆ నరుడు నిలబడడానికి తగిన వాతావరణం అంతా మనకి కావాలి కాబట్టి ఆ వాతావరణానికి సృష్టిని ముందు సృష్టించాడు. మనిషి నిలబడడానికి భూమి కావాలి, ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, అగ్ని కావాలి, ఇవన్నీ కావాలి. వీటన్నిటికీ అనుకూలంగా ఫస్ట్ సృష్టిని చేసి తర్వాత మట్టితో నరుని చేసి మనిషిని నిలబెట్టాడు దేవుడు ఏదోను తోటలో. అయితే ఆ ఏదోను తోటలో నిలబడ్డ ఆదాము గారు తన తర్వాత ఒంటరిగా ఉండడం దేవుడు చూడలేక సకల సృష్టి అంతా జతలుగా ఉన్నారు, ఈ నరుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కదని తన సాటైన భాగస్వామిని చేయడము, ఆవిడకేమో పేరు పెట్టడము అదంతా జరుగుతుంది. అదంతా జరిగిన తర్వాత సర్పమేమో ఎవరిని మోసం చేసింది, అవ్వమ్మని మోసం చేస్తే అవ్వమేమో తన భర్త అయిన ఆదాముకి చెప్తే ఆ మాట వెంటనే ఆదాము గారు వినేశారు కదా. వినేయడంతో మనకు శాపం వచ్చింది. అక్కడ ఎవరు మోసం చేశారు, సర్పం మోసం చేసింది. తప్పును తప్పులాగా ఒప్పుకున్నారా వాళ్ళు, ఒప్పుకోలేదు. ఆదికాండం 3వ అధ్యాయం తీసుకుంటే అక్కడ న్యాయ సభ జరుగుతున్నప్పుడు నువ్వు చేసావా అంటే నేను తప్పు చేయలేదు, నన్ను ఇలా చేయించారని చెప్తుంది. తప్పు చేసిన వాళ్ళు బాహాటంగా ఎవరు ఒప్పుకోరు. దేవుడు ఎంతో ఇష్టపడి నరుని చేసిన తర్వాత అక్కడ అవ్వమ్మని చేసి దేవుడు తన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు, దేవా నీ కృప వల్ల నాకు సాటైన భాగస్వామిని చేశావు,
నేను ఒంటరిగా ఉండవు నీకు ఇష్టం లేక నువ్వు నాకు ఒక తోడుని చేసావయ్యా అని దేవుని గణపరచలేదు అక్కడ ఆదాము గారు. ఫస్ట్ చేసింది ఏంటంటే ఆయన కవిత్వం వచ్చింది. ఏమని చెప్పాడు? నరుడ ఎముకలో నుంచి చేసింది నారి కాబట్టి ఇది నారి అనబడును అని కవిత్వం చెప్పాడు. కానీ దేవుడిని మహిమపరిచాడు. ఆ వాక్యాన్ని మనం చూసినట్టయితే దేవుడు మహిమ ఉండదు. కానీ అవ్వమ్మ గారు ఏదోను తోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తనకి సంతానం కలిగినప్పుడు ఫస్ట్ కయ్యూను పుట్టినప్పుడు దేవుని కృప వల్ల నేను ఒక కుమారుని కన్నాననేసి దేవుని మహిమపరిచింది అవ్వమ్మ. ఆదాం దేవుని మహిమపరిచాడా? పరచలేడు. స్త్రీని చూడగానే నరుడు ఎముకలో నుంచి చేశాడు కాబట్టి ఇది నారి అనబడని కవిత్వం చెప్పాడు. కానీ అక్కడ దేవా నీ కృప వల్ల నాకు ఒక తోడునిచ్చావని దేవుని మహిమపరచలేదు. అవ్వమ్మ గారు ఏమన్నారంటే ప్రభు కృప వల్ల నేను ఒక కుమారుని పొందుకున్నాను. అక్కడ ఆదాముకి అవ్వకి ఇద్దరు కుమారులు. 4వ అధ్యాయం 5వ అధ్యాయం మనం చూసినట్టయితే కయ్యూను హేబేలు ఇద్దరు కుమారులు జన్మించారు. కయ్యూను హేబేలు ఇద్దరు కుమారులు జన్మించిన తర్వాత కొంతకాలం తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉంటారు కదా, మేము ఏదో తోటలో ఉండేవాళ్ళం, మా దేవుడు ఇలాగా మాతో ముఖాముఖి మాట్లాడేవాడు, ఇప్పుడు దేవుడు మాకు మరుగైపోయాడు, దేవుడితో మేము మాట్లాడలేకపోతున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆలోచన కలిగి కయ్యూనేమో వ్యవసాయదారుడుగాను హేబేలేమో పశువుల కాపరిగాను ఉండేవాడు అన్నమాట. వీళ్ళు పంటలు వచ్చినప్పుడు కయ్యూను గారేమో కొంత పంటను తీసుకొచ్చాడు, హేబేలు గారేమో తొలుచూలు జంతువులను తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి బలి అర్పించడానికి. అక్కడ ప్రభు గారు ఏం చెప్తున్నాడంటే కయ్యూను ఫస్ట్ తీసుకొచ్చిన అక్కడ వాక్యం చూసినైతే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదని వాక్యం చెప్తుంది. ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు? కయ్యూను తీసుకొచ్చాడు. తర్వాత తీసుకొచ్చింది హేబేలు తీసుకొచ్చాడు. కానీ హేబేలు శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. హేబేలు అర్పణే దేవుడు అంగీకరించాడని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే పాపము తుడిచివేయాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. సర్వ పాప పరిహార రక్తమావశ్యక తతరక్త పరమాత్మ వశీకరణ పుణ్యకార్య ఫలంబనేసి ఉంటుంది అన్నమాట. అది భాగవతాల్లో ఉంటుంది. కానీ సర్వ పాపాన్ని నిర్మూలించాలంటే రక్తం ఖచ్చితంగా చిందించాలి. ఆ రక్తం సాక్షాత్తు పరమాత్ముడిదై ఉండాలి. ఆ పరమాత్ముడు చిందిస్తేనే ఆ పాపం కొట్టవేయబడుతుంది. ఆదాము అవ్వలు చేసిన పాపానికి ఏదోను తోటలో ప్రభువారే మొదటి బలి ఇచ్చాడు. అక్కడ జంతువులను చంపి జంతువు యొక్క చర్మాలను వాళ్ళకు చొక్కాలుగా తొడిగి పంపించేశాడు, భూలోకానికి బయటికి గెంటేశాడు. అంటే పాపం నిర్మూలించాలంటే ఫస్ట్ ఏదోను తోటలో దేవుడే రక్త ప్రోక్షణగా బలి అర్పించాడు. అదే బలి ఇక్కడ హేబేలు గారు రక్తం చిందిస్తేనే పాపము నిర్మూలన జరుగుతుంది. కాబట్టి నేను ప్రభు దగ్గరికి రక్తము చిందించే వస్తువులనే పట్టుకెళ్ళాలనుకున్నాడు. తన మేపుతున్న పశువుల్లోని ఏడాది దృఢమైనవి తీసుకొచ్చాడు. అందుకని ప్రభు వారు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ఈ కయ్యూను అర్పణ అంగీకరించకపోవడానికి హేబేలు మీద కయ్యూను గారు కోపం పెట్టుకుని వీడిని ఎలాగన్నా చంపాలని చెప్పి పొలంలో వెనకపాటుగా ఉన్న హేబేల్ని రాయి పెట్టి కొట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత 5వ అధ్యాయమో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇదంతా కనిపిస్తుంది. రక్తము మరపెడుతుంది భూమిలో నుంచి. ఏం మరపెడుతుంది? రక్తము మరపెడుతున్నప్పుడు కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని ప్రభువారు అడిగినప్పుడు కయ్యూను ఏమంటున్నాడు? నా తమ్ముడికి ఏమన్నా నువ్వు కావలాదారిగా నన్ను పెట్టావా? ఏమో ఎక్కడున్నాడో అని అంటున్నాడు. అన్నప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అదిగో భూమిలోనున్న రక్తం, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుంది కాబట్టి నువ్వు మరలా పాపం చేస్తావు. తల్లిదండ్రులు ఒకసారి పాపం చేశారు, రెండోసారి కయ్యూను గారు రెండోసారి దేవుడి మాటకి ఎటక్కరించి మళ్ళీ అక్కడ ఏం చేశాడు? పాపమే చేశాడు. కాబట్టి దేవుడి మాట వినలేదు కాబట్టి ఇక్కడ ఏమైంది? కయ్యూను మరలా శాపం తెచ్చుకున్నాడు. కయ్యూను శాపం తెచ్చుకుంటే ఏమన్నాడంటే నువ్వు ఇక్కడి నుంచి గంటవేయబడతావంటే నన్ను కనుగొన్న నరుడు వల్ల నాకు శాపం విముక్తి కలుగుతుందని చెప్తాడు. అలా కనుగొన్నవాడు ఎవడైనా సరే నిన్ను కనుగొంటే కయ్యూను నన్ను కనుగొండి నీకు శాప విముక్తి కలిగితే వాడు 7 ఇంతలు ప్రతిఫలం పొందాలని చెప్పి దేవుడు చెప్పి కయ్యూనుకు ఒక స్టాంప్ వేస్తాడు. నువ్వు కయ్యూను అని అందరికీ తెలిసేలాగుండాలనేసి ఒక ముద్ర ప్రభువారు వేస్తారు. అలా వేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే కయ్యూను వేరేగా వెళ్ళిపోతాడు. నోదు అనే దేశాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడికి ఇక్కడ కయ్యూను సంతానం ఒకటి, ఆదాము ఒకరు, 2 జనాంగాలుగా విడిపోయారు. విడిపోయిన తర్వాత మరలా ఆదాము అవ్వలకి
షేతు అనే ఒక కుమారుని దేవుడు అనుగ్రహిస్తే ఏబేలుకు బదులుగా దేవుడు షేతు ఇచ్చాడు. ఇప్పుడు షేతు నుంచి వచ్చిన జనమే ఇప్పుడు మన ఉదయం మన యవన సేవకులు చెప్పిన నోవాహు గారి గురించి విన్న జనంలో షేతు జనంలో ఉన్నవాడు నోవాహు అన్నమాట. ఈ నోవాహు కాలానికి వచ్చేసరికి 6వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, నరుల కుమార్తెలు అందమైన వారిని చూసి దేవుని కుమారులంట మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవడం వల్ల దేవుడు ఏమంటున్నాడంటే, నోవాహు ఈ పాపాన్ని నేను మరలా చూడలేకపోతున్నాను. మనిషి అనేవాడు ఎవ్వడు కూడా మాటకు కట్టుబడి ఉండట్లేదు. ఈ పాపాన్ని నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నేను ఇష్టపడి చేసుకునే ఈ సృష్టి ఇంతలా ఉంది, మనిషి వల్లే సృష్టి శపింపబడుతుందని చెప్పి సృష్టిని ఆశ్రయించారు. ఇక్కడ దేవుని కుమారులు ఎవ్వరు, నరుల కుమారులు ఎవ్వరు అన్నట్టయితే, దేవుని కుమారులు ఎవ్వరు అన్నట్టయితే షేతు సంతానంగా ఉన్నవారు దేవుని కుమారులు, దేవుని అంగీకరించిన వారు. షేతు పుట్టిన తర్వాతే మళ్ళీ దేవుడికి ఆరాధనలు, ప్రార్థనలు, బలులు ప్రారంభమని. షేతు సంతానంగా ఉన్నవారు దేవుడి కుమారులైతే కయ్యూను శాపగ్రస్తుడు కాబట్టి కయ్యూను కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు నరుల కుమారులు. ఈ నరుల కుమార్తెలు పుట్టడం వల్ల వీళ్ళకి పాపం అనేది, అంటే దేవుని కుమారులు ఈ నరుల కుమార్తెలను ఇష్టపడి చేసుకోవడం వల్ల మళ్ళీ వీళ్ళు పాపం చేస్తారు. ఇక్కడికి ఎన్నిసార్లు చేశారు పాపం? వీళ్ళతో 3వసారి పాపం జరుగుతుంది. ఒకసారి ఆదాము చేసింది పాపం, 2వసారి ఏమో కయ్యూను చేశాడు పాపం, 3వసారి ఇప్పుడు ఈ కుమారులు చేస్తున్నారు పాపం. 3 సార్లు పాపం. నేను ఈ పాపాన్ని చూడలేకపోతున్నాను కాబట్టి నేను ఈ సృష్టినే తీసేయాలనుకుంటున్నాను అని చెప్పి జలప్రళయాన్ని పంపిస్తున్నాను. ఎన్ని రోజులని చెప్పాడు? 40 రోజులు. బైబిల్లో 40 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అంటే ఎవరైనా మనల్ని అడుగుతారు కదా, లెంట్ డేస్ చేస్తున్నారా, లెంట్ డేస్ బైబిల్లో ఉందా, లెంట్ డేస్ చేయమని బైబిల్లో ఏ గ్రంథంలోని, ఏ ప్రవక్త, ఏ పుస్తకంలోని లేదు కదా అని అన్నట్టయితే, లెంట్ డేస్ అని ప్రత్యేకంగా శ్రమల కాల దినాలు మీరు పాటించండి అని బైబిల్లో ఏ ప్రవక్త చెప్పలేదు. కానీ 40 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. 40 రోజులు మోషే గారు ఉపవాసాలు చేశారు, 40 రోజులు ఏలియా గారు ఉపవాసాలు చేశారు, తర్వాత 40 రోజులు జలప్రళయం వచ్చింది. ఇవన్నీ చూసుకున్నట్టయితే 40 ఇది అనేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ 40 రోజులు ఉపవాసాలకు వస్తున్న మనము ఎలా ఉండాలి, పాపాన్ని ఎలా విరుగుడు చేసుకోవాలి? లెంట్ అంటే ఏంటంటే చీల్చుట, చిగురించుబట్ట. స్ప్రింగ్ సీజన్ అంటారన్నమాట. చీల్చుట, చిగురించుబట్ట. చీల్చడం, ఏది చీల్చడము, ఏది చిగురించబడడం అంటే, ఇప్పుడు మనం చూడండి, ఎక్కడ చూసిన చెట్లు ఎండుటాకులన్నీ రాలిపోయి చక్కటి చిగుర్లు పుట్టుకొస్తూ ఉంటాయన్నమాట. నూతన సృష్టి, చెట్టుకి నూతనత్వం వచ్చినట్టుగా చక్కగా నూతన ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఒక చెట్టుకున్న ఆకులు ఎండిపోయి ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాము, మా వయసు అయిపోయింది, మా ఇది అయిపోయిందని ఆకులే పడిపోతున్నాయి. అదే ప్లేస్ లో మళ్ళీ ఆ చెట్టుకి దేవుడు ఏం చేస్తున్నాడంటే కొత్త చిగురుని ఇస్తున్నాడు. ఒక ఆకును చీల్చాడు, అదే ప్లేస్ లో ఏం చేశాడంటే కొత్త చిగురుని ఇచ్చాడు. మనిషిగా ఉన్న మనం, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో మనల్ని నరమొక్కలుగా నాటాడని ఒక పాట ఉంటుంది కదా. మనం ఒక నరమొక్కం అయితే మనలో ఉన్న ఎండుటాకులు ఎలా రాలిపోవాలి, నూతన ఆకులు ఎలా రావాలి? మనం సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి గత లెంట్ డేస్ నుంచి ఈ లెంట్ డేస్ వరకు మనలో ఎన్నెన్నో దేవుడికి హేయమైనవి, దేవుడికి ఇష్టం లేనివి ఎన్నెన్నో ఎండుటాకులు మనలో ఉండుంటాయి. కాబట్టి ఏది ఎండుటాకుగా ఉందో మనకు తెలియదు. కానీ ప్రభువుని అడగాలి, ప్రభువా నాలో నీకు హేయమైన ఏదైనా ఉందా, దాన్ని వెంటనే తీసే ప్రభువా, నేను నూతన చిగురుగా ఉండాలి, నీలో నేను పరిమళవాసన రావాలి. అందుకే ఎఫెసీ 5:2 అంటారు కదా, మిమ్మును క్రీస్తు ప్రేమించుచున్నాడు గనక తన పరిమళ వాసనకి తనకు తాను దేవునికి అర్పణ అయిపోయాడు అని చెప్తున్నాడు ఎఫెసీ 5:2. క్రీస్తు ఏం చేస్తున్నాడు? మిమ్మును ప్రేమించుచున్నాడు. అక్కడ మనం చదువుకునేటప్పుడు ఏం చెప్పుకోవాలంటే, క్రీస్తు, నేను చదువుకునేటప్పుడు అయితే అలా చదువుకున్నాను, క్రీస్తు నన్ను ప్రేమించాడు కాబట్టి తన పరిమళ సువాసన నా మీద ఉండాలి కాబట్టి నా గురించి ఆయన అర్పణ అయిపోయాడా లేదా? ఆయన కలవరి కొండల్లో, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన. మనం మాట్లాడితే, మనం ప్రార్థన చేస్తే కనీసం ఒక చెమట దార కూడా మనకు కారదు.
కానీ ప్రభు వారు ప్రార్థన చేసింది, ఒంట్లో ఉన్న నీరంతా కూడా డిహైడ్రేషన్ అయిపోయి ఇంకా రక్తమే బయటకు వచ్చేస్తుంది. అంత ప్రెజర్ ఆయనలో ఉండింది. ఎందుకనంటే ఈ మనుషుల యొక్క పాపాల పాత్ర ఆయన స్వీకరించాలి, ఆ పాపాల పాత్ర స్వీకరించి రూపాంతరం చెంది సిలువ యాగానికి ఆయన వెళ్ళాలి. కాబట్టి ప్రభు దగ్గర తండ్రిని బ్రతిమలాడుకుంటాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించువా అన్నాడు కీర్తనలో. అయితే అలా మనం బ్రతిమలాడుకునే వాళ్ళుగా ఉన్నామా? వక్రమైన ప్రభుని, నాన్న మేము నీకు ఏ ఆయాస్కరమైన పనులు చేసామో మాకు తెలియట్లేదు, కానీ దయతో మమ్మల్ని క్షమించని ప్రభుని మనం బ్రతిమలాడుకునే వారుగా మనం ఉన్నామా లేదో ఒకసారి మనం స్వపరీక్ష చేసుకోవాలి. అయితే ఇక్కడ అంటున్నాడు కదా మత్తయి సువార్తలో, అందువల్ల అప్పుడు నోవాహు కాలంలో 40 రోజులు ఆకాశ తూములు విప్పబడి జలప్రళయం వస్తే, కానీ ఇప్పుడేమంటున్నాడంటే మత్తయి సువార్త 24:37 ప్రకారంగా మనుష్య కుమారుడు రాకడ నోవాహు కాలం రాకల్లాగే ఉంటుంది అంటున్నాడు. నోవాహు కాలంలో ఆకాశ తూములు ఇప్పబడ్డాయి, కానీ ఇప్పుడు ఆకాశ తూములు ఇప్పబడవు, సముద్రాలు పొంగుతాయి. సృష్టి నాశనం అయిపోయే రోజు దగ్గరకు వచ్చేసింది. ఎంత భయంకరంగా పాపం ఉందంటే ప్రతి పరిస్థితిలోనే చెప్తుందన్నమాట. సముద్రాల్లో కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని పేపర్లు చదివినా, కొన్ని ఇదులు చూసినా సరే సముద్రాల్లో ఎక్కడో 1000 కిలోమీటర్ లోతులో ఉన్న చేపలు పైకి వచ్చి బయటపడిపోతున్నాయి. మన వరుస ఉంది, వరుసలో సముద్రం ఉంది. ఆ సముద్రంలో 7 లక్షల సముద్రపు తాబేళ్లు బయటకు వచ్చేసినాయి. పేపర్లో చూసాం. అది 1, 2, 3 కాదండి, 7 లక్షల తాబేళ్లు. అవి ఎక్కడుంటాయంటే కొన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. చీకటి అగాధాల్లో, సూర్యరశ్మి తెలియదు, వెలుగు తెలియదు, అంత లోతుల్లో ఉండ ఆ జీవరాశులు బయటకు వచ్చేస్తున్నాయంటే సముద్రం అట్టడుగున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ నాసా సైంటిస్టులు కనుగొంటున్నారు, తెలుస్తుంది. కానీ బైబిల్ని బయటకు తేట్లేదు. వాళ్ళకి తెలుసు బైబిల్లో ఉంది ఇది జరుగుతుంది, దేవుని ఉగ్రత రాకడ సమయం అని ఏమన్నా బయట చెప్తున్నారా? నాసా వాళ్ళ శాస్త్రవేత్తలు అందరికీ తెలుసు. ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ఆస్ట్రాయిడ్స్ పంపిస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఎవరు బయటకు. కానీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఘట సర్పము, సముద్రంలో నుంచి ఘట సర్పం బయటకు వస్తే అప్పుడు యుద్ధం జరుగుతుంది. ప్రకటన 20లో అలా చదివితే ఉంటుందన్నమాట. అదే వాక్యము యోబు గ్రంథము 41లో చెప్తున్నాడు. 41:1 మనం చూసినట్టయితే యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 41:1 చూసినప్పుడైతే, నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా మంత్రమును వెయ్యగలవా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనము యోబు పుస్తకంలో చూసుకున్నట్టయితే అండి 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు చూస్తే చాలా ప్రశ్నలు, దేవునికి యోబుకి మధ్య జరిగే డిస్కషన్ ఉంటుంది. 2వ అధ్యాయంలో అంటాడు కదా, 2:11లో ఉంటుంది అక్కడ. ఏమని? యోబు యొక్క 3 స్నేహితులు. యోబు భక్తుడు అందరికీ తెలుసు కదా, మనం వాక్యంలో ఉంటున్నాం కదా. యోబు అంతా యాజకుడు, అతను గొప్ప ప్రవక్త, అతను గొప్ప భక్తుడు, యథార్థపరుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి కదా. సాతాను అడుగుతాడు, సాతానా భూమి మీద తిరిగి ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను అంతా తిరిగి వచ్చానంటే నా భక్తుడైన యోబుని చూసావా అంటే, చూసాను. ఎందుకు చూడలేదంటే, ఎలా ఉన్నాడు ఏంటంటే, ఒక్కసారి నువ్వు నీ కంచితి యోబు చుట్టూ ఉన్న నీ కంచితి, యోబు నిన్ను దేవుడని కొలుస్తాడేమో నేను చూస్తాను అని అంటాడు. అంటే అప్పుడు దేవుడు సాతానుకు ఒక మాట ఇస్తాడు. ఏమనంటే, నేను కంచి తీస్తున్నాను, యోబు నువ్వు శోధించు. ఎంతవరకు శోధించు? శరీరం వరకే, ఎముకల వరకే, ప్రాణం జోలికి వెళ్ళకు, ప్రాణము నాది అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? శరీరం దేంతో చేయబడింది? మట్టితో చేయబడింది. ఎముకలు కూడా మట్టికి సంబంధించినవి. కానీ ప్రాణం ఎవరిదండి? దేవునిది. మనలో ఉన్న జీవాయువు ఎవరిది? ఆయన జీవాయువు. ఆయన జీవాయువు ఉత్తేనే నరుడు జీవాత్మాయను. మనలో ఉండే ఆత్మ ఎవరిది? జీవాత్మ దేవునిది. మనలో 4 గుండెకి ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 4 గదులు 4 ఛాంబర్స్ ఉంటాయని చెప్తారు ఎవరైనా చదువుకునే పిల్లలు. మన మనిషిలో కూడా 4 ఉన్నాయండి. 4 ఏంటంటే ఆత్మ వేరు, మనస్సు వేరు, హృదయం వేరు, శరీరం వేరు.
ఆత్మ మనసు ఒక పని చేస్తే అవి పరిశుద్ధాత్మకు సంబంధంగా చేస్తాయి. శరీరము హృదయం అనేది శరీరానికి సంబంధించి చేస్తూ ఉంటాయండి. శరీరం అంటది కదా, కాసేపు ఇంకా టైం ఉందిలే ప్రార్థనకి వెళ్దాం, 7 గంటలకు అన్నారు కదా, ఈ లోపల పాటలు పాడతారు, కొంతమంది వస్తారు కొంతమంది రారు అని మన శరీరము మన హృదయానికి చెప్తూ మన శరీరాన్ని అలా నడిపిస్తుంటే ఆత్మ అంటది వద్దు వద్దు, సేవకులు చెప్పారు కదా, ఎవరు సమయానికి ముందు వస్తారో వాళ్ళకే ఆశీర్వాదాలు అని చెప్పారు కదా, నడు నడు అని ఆత్మ చెప్తూ ఉంటది, మనసు ఆత్మకు చెప్తూ ఉంటది. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించి మనలో కార్యము చెయ్యాలి అన్నట్టయితే ఈ శరీరాన్ని హృదయాన్ని కూడా మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకునే శక్తి ఎక్కడుందంటే ఆత్మలో ఉంది. ఆత్మలో ఉందంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన చెయ్యకపోతే మనకి ఏది కూడా జరగదని రోజు వాక్యాల్లో చెప్తూనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు రాకడే సమయం అతి సమీపంగా ఉంది కాబట్టి, నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ కాబట్టి నేను ముగించబోతున్నాను. రాకడే సమయము అతి తొందరలో ఉంది. బయట ప్రకృతి సూచనలు చూస్తుంటే రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి నోవాహు దేవునితో నడిచాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? మనలో నీతి ఉందా? నిందారహితులుగా మనం ఉన్నామా? దేవుడితో నోవాహు నడిచినట్టుగా మనం నడుస్తున్నామా? నడిచే వారిగా ఉంటే జలప్రలయంలో ఓన్లీ ఒక నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. నోవాహుని, నోవాహు భార్యని, తన 2 కుమారులని, 3 కుమారులని, కోడల్ని మాత్రమే, మొత్తం 80 నోవాహు ఫ్యామిలీ. ఆ కుటుంబాన్ని మాత్రమే వాడెక్కమన్నాడు. రక్షణ అనే వాడు వాళ్ళ మాత్రమే ఎక్కాడు. ఏంటి 100 సంవత్సరాల పైగానే నోవాహు గారు సువార్త చేస్తుంటారు. జలప్రళయం వస్తుంది, దేవుడు నాతో మాట్లాడాడు, మీరందరూ వాళ్ళలోకి రండి, వాళ్ళలోకి ఎక్కండి, వాళ్ళలోకి ఎక్కండి అని చెప్తుంటే దేవుడు నీతోనే మాట్లాడా. ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి బయట పరిస్థితులు. విగ్రహారాధన భయంకరంగా పెరిగిపోతుంది. విగ్రహారాధన పెరిగి ఎంత ఎక్కువ పెరుగుతుందో ప్రభువుని ఆరాధించే వాళ్ళు అంత ఎక్కువగా పెరుగుతారు. ఎందుకండి బంగారం వెల చాలా ఎక్కువగా పెరిగిపోయింది. బంగారం కొనుక్కోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బంగారం మీద ఇంకా ప్రీతి ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ లక్షలైనా సరే కొనేసుకుని దాచేసుకుంటున్నారు కదా. అంటే బంగారాన్నే కొని దాచుకుంటుంటే దేవుని వాక్యం బంగారం కన్నా చాలా విలువైనది. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎంత ముద్రించుకోవాలి? మనల్ని కాపాడేది వాక్యం, రక్షణ ఇచ్చేది వాక్యం. తెల్లవారులు వేసి వాక్యం చదవగలుగుతున్నామా? వాక్యం చదవకుండా బయటకు వస్తున్నామా? ప్రార్థన చేయకుండా బయటకు వస్తున్నామా? నేను ఎవరికి చెప్పినా చెప్తాను, ఉదయం లేవగానే మా బనిబాబుకి పొద్దున్నే ఫోన్ చేసి నేను వాక్యం చదివేవా లేదో, చదువు బైబిల్ తీ ఫలానా గ్రంథం, వాడికి తెలుగు సరిగ్గా రాకపోతే ఇంగ్లీష్ బైబిల్ తీ, నా దగ్గర కూడా ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకుని చదివిస్తూ ఉంటాను అనమాట. వాక్యం చదవాలి. ఒక తల్లులుగా ఉన్న మనము పిల్లలకి చాలా ప్రయాసతో చెప్పాలి. బైబిల్లో ఒకే భేదం ఉంది. ఒకే భేదం ఏం చేసింది? 3 పిల్లల్ని దేవుడు సమర్పించుకుంది. అహరోను, మోషే, మిరియం. మిరియం ఒక స్త్రీ 6 లక్షల కాల్బలుగా నడిపించగలిగిందంటే తల్లి ప్రార్థన, తల్లి నేర్పిన ఇది. అంత జనాన్ని మిరియం తన కీర్తనల ద్వారా అరణ్యంలో ఇశ్రాయేల్ నడిపించగలిగిందంటే తల్లి యొక్క శక్తి కలిగిన ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను. అది ఏంటన్నట్టయితే, నేను ఇక్కడ ఉన్నాను, నా కొడుకు ఎక్కడో ఉన్నాడండి. అనుక్షణము వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు కాబట్టి, ఉండే లోక పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటాను. మనకు సిచ్యువేషన్ జరిగింది, దాని గురించి చాలా ఏడ్చాను. అంటే సిచ్యువేషన్ అంటే ఏదో భయంకరమైనది కాదు, అది జరిగినప్పుడు ఏడ్చినప్పుడు ప్రభువా నీ వాక్యం ఉందా, నీ ప్రార్థన ఉందా, ఎలా ఉంది ఏంటి అనేసి. నేను ఉపవాసాలు ఉన్నట్టుగా వాడికి తెలియదు. ఎందుకంటే గత 24 రోజుల ముందు నుంచి నాకు లో బీపీ చాలా బాగాలేదు కాబట్టి ఉపవాసాలు ఉన్నానంటే ఊరుకోడనేసి చెప్పలేదు నేను ఫాస్టింగ్ ఉన్నాననేసి. అయితే నాకు నేను రాత్రి చెప్తున్నాను, నేను ప్రేయర్ నుంచి వెళ్ళిపోయాక నాకు ఒక కల వచ్చిందమ్మా, నేను సోమవారం నుంచి ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. రాత్రి జోషి మాటలు వినబడుతున్నాయి, లెంట్ డేస్ ప్రారంభమైనవి. అవును ప్రారంభమైంది, జోషి చెప్తున్నాడు మెసేజ్ అని చెప్తే నాకు ఒక కల వచ్చింది, నేను సోమవారం నుంచి ఉపవాసం ఏంటి ఆ కళ అన్నట్టయితే, దేవుడు ఎంత అర్థమయ్యే రీతిలో, మనకు అర్థమయ్యే రీతిలో మన ప్రార్థన
ప్రార్థన మన పిల్లల చుట్టూ కంచి వేస్తుంది, మాట్లాడతాడు. ఏంటన్నట్టయితే బాగా రూమ్ అంతా డస్ట్ పట్టేసిందంట, మా ఇల్లే, అది దులుపుకుంటున్నాడంట. దులుపుకుంటుంటే ఎక్కడో ఒక డబ్బాలో తునకలు కనిపించినాయి అంట. తునకలు అంటే మనకు తెలియదు, అవి ముస్లిమ్స్ తెలుస్తాయి. అది అబ్రహాం మాంసం తునకలు చేసుకునేది అంటారన్నమాట. ఆ తునకలు కాదు వాడికి కనిపించింది, తునకల డబ్బా కనిపించిందమ్మా. ఆ డబ్బా తీసుకొచ్చి అమ్మమ్మని వండమన్నాను, నేను నాకు రాదు, నేను వండనని అమ్మమ్మ అన్నది. నువ్వు వండమ్మా అంటే నువ్వు కూడా నేను అది వండడం ఏంటి చిరాకని నువ్వు అన్నావు. తర్వాత నేనే వండుకున్నాను. ఏంటా తునకలు అంటే గాడిద తునకలు. ఏంటా తునకలు అంటే గాడిద మాంసం ఎన్ని చేపలు చేసుకుంటాం కదా, అలాగా గాడిద తునకలు అంట. వాడికి డబ్బాలో కనిపించినాయి అంట, వాడు వండుకున్నాడంట. అది మా నాన్నగారికి పెట్టాడంట, వాడు తిన్నాడంట. నేనన్నాను మీరు తింటున్నారు కదా నాకు కూడా ఇస్తావని అడుగుతున్నాడు. అప్పుడు నాకు వాక్యం చెప్తున్నాడు, అంటే వాడిలో వాక్యం ఉందా, ప్రార్థన ఉందా నేను అడుగుతున్నాను కదా. నా కొడుకు ఒక గాడిదేసయ్యా, నా కంట్రోల్లో లేడు, కానీ నువ్వు పట్టుకుని నడిపిస్తావు అంటే దేవుడు నాకు అర్థమయ్యే రీతిలో గాడిదని చూపించాడు. చెప్తాను. వాడు ఏమంటున్నాడంటే, అమ్మ మట్లాద్వారానికి కట్టాబడ్డా గాడిదని నేను బాగా వేస్తాడు ఆ విషయం కదా, గొర్రె పిల్లని ఎక్కించుకుని గాడిద వేసాలంటే వేస్తాను కదమ్మా, అది కదా నువ్వెందుకు తింటావు అని అడుగుతున్నానంటే ఈ లోపలే ఎవరో వచ్చి లేపేశారంట. అది అలా అయిపోయిందమ్మా. అందుకే ప్రభు నాతో మాట్లాడాడు, నేను ఉపవాసం ఉంటాను సోమవారం నుంచి. వద్దొద్దు ఎగ్జామ్స్ దగ్గర కదా, ప్రాజెక్ట్లో ఉన్నావు కదా, ఫాస్టింగ్ చేయక నేను చేస్తున్నాను నాదని అంటే లేదమ్మా ఉంటాను. తను ఉపవాసం ఉంటే ఎలా ఉంటాడంటే కాలుకు కూడా చెప్పుడేసుకోవడం అంట, అంత దీక్షగా చేస్తాడు. దయతో ఈ రాత్రికాల సమయంలో మా నాదు రేపటి నుంచి ఉపవాసం ఉంటాడు. మీరందరూ మా నాదు కోసం ప్రార్థన చేయండి. వాడి చుట్టూ దేవుడు కంచి వేసేలాగా సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారు అనుక్షణము, నేను చేస్తూ ఉంటాను. కానీ మీరు కూడా చెయ్యండి. అంటే ఇప్పుడు రాకడ సమయం అతి సమీపంగా ఉంది కాబట్టి నోవాహు సమయంలో ఎలా ఉన్నాయో అంత జలప్రలయం, నోవాహు కాలంలో ఆకాశం నుంచి వచ్చింది కానీ ఇప్పుడు సముద్రాలు పొంగే ప్రమాదం ఉంది కాబట్టి మనము దేవునితో నడిస్తే, మనము వాక్యముతో కట్టబడి ఉంటే, మన చుట్టూ వాక్యం అనే కవచాన్ని ధరించుకుండి, ప్రార్థన అనే వెలుగుతో, పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడి మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. లేవీకాండము 12:16 నువ్వు బలి అర్పించడానికి వచ్చినప్పుడు బలిపీఠం మీదకి గోధుమ పిండి, నూనె, సాంబ్రాన్ని తీసుకురా అని చెప్తాడన్నమాట. అక్కడ గోధుమ పిండి, గోధుమలు ఎక్కడి నుంచి వచ్చాయి, నూనె ఏంటి, సాంబ్రాణి ఏంటంటే అది ఇంకా చాలా, అంటే సాంబ్రాణి ధూపానికి సాదృశ్యం. యేసు ప్రభు వారు మన కోసం సిలువలో ధూపమైపోయాడు. ఆయన ధూపాన్ని అనుక్షణం ఈ సిలువ ప్రార్థనలో ఉన్నాం, మనం సిలువ ధ్యానాల్లో ఉన్నాం. నీ ముందు దేవుడు సిలువ ఉందా లేదో నువ్వు ప్రశ్నించుకో. నీ ముందు నీ కోసం దేవుడు గాయాలు పడుతున్నప్పుడు ఆయన గాయాల్లో నుంచి కారుతున్న రక్తం నిన్ను శుద్ధీకరిస్తుందని మనం అనుకోవాలి. మన దగ్గర లేదు కానీ మనం అనుకోవాలి. అనుకుని ప్రభా ఈ గాయం నా వల్లే జరిగింది, నన్ను క్షమించినాను, నా పాపాన్ని కడుగు అని మనం ఈ ప్రార్థనలో ఇంకా దేవునికి సన్నిహితంగా ఉండేలాగా, ఇంకా దేవునితో పెనవేసుకుని ఉండేలాగా, ప్రార్థనలో పోరాటం చేసేవాళ్ళుగా, దేవునితో నడిచేవాళ్ళుగా, దేవునితో అంటబట్టగడి ఉండేవాళ్ళుగా మనం ఉండాలి. దేవుడి వాక్యం మనం అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. చక్కగా వాక్యాన్ని అందించిన రిప్కాంటి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనందరము ప్రార్థన